సో వీడియోలో మనం మౌంట్ పిలాటుస్ అని ఉంది స్విట్జర్లాండ్లో, దానికి డే ట్రిప్ వెళ్తున్నాము. సో ఆన్ ద వే చూద్దాము ఎలాంటి ఎక్సైటింగ్ వ్యూస్ ఉంటాయి. సో ఇది మౌంట్ పిలాటుస్ డే ట్రిప్ మ్యాప్. మేము ఇక్కడ ఉన్నాము. దిస్ ఈస్ అల్ప్ నాక్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి మేము పైకి వెళ్తాము. తర్వాత రిటర్న్లో మేబీ ఇక్కడ దిగుతాము. దట్ ఈస్ ద ప్లాన్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్తారు. సో అది వాళ్ళ ఇష్టం, ఇండివిజువల్ చాయిస్. సో అది ప్లాన్. మధ్యలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వీలైనంత మట్టుకు ట్రై చేస్తాం. ఇప్పుడు మేము జూరిక్లో ఉన్నాము. ఇక్కడ నుంచి పిలాటుస్ మౌంటైన్ వెళ్తాము. చూడండి, దీన్ని వ్యాలిడేషన్ మెషిన్ అంటారు. యూరోప్లో చాలా కంట్రీస్లో స్టిల్ ఇలాంటి ఫెసిలిటీ ఉంది. ఇది కొంచెం అవుట్డేటెడ్ సిస్టము, కానీ స్టిల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకు అంటే కొన్ని ఆఫర్స్ ఉంటాయి, లైక్ 10 యూరోస్కి 6 టికెట్స్ అట్లా ఉంటాయి అన్నట్టు. మనం సింగిల్ టికెట్ కొంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. 10 యూరోస్కి అట్లా 6 టికెట్స్ కొన్నాం అనుకోండి, దాని మీద డేట్ ఉండదు. మనం ట్రావెల్ చేసే ముందు జస్ట్ ఇందులో స్టాంప్ చేయాలి. మనం ఎటన్నా పోవచ్చు, కానీ వన్ సైడే ఎక్కాలి. సో ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని జూరిక్ సెంట్రల్ స్టేషన్ పోయి అక్కడి నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని లుజర్న్ అని ఒక సిటీకి వెళ్తాము. కంపేర్ టు జర్మనీ, స్విస్ ట్రైన్స్ చాలా స్పేసియస్ ఉండే. ఇప్పుడు జూరిక్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మా ట్రైన్కి టైం అయిపోయింది. ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం డిలే ఉంది ట్రైన్, సో ఏం కాదు, బతికిపోయాం. నేను స్విస్లో ప్రీపెయిడ్ సిమ్ తీసుకున్నాను. దాని పేరు స్విస్ కామ్ కంపెనీ పేరు. సో దాంట్లో 20 యూరోస్ ఉండే రీఛార్జ్ చేసినప్పుడు. అది డైలీ 2 యూరోస్ కట్ అవుతుంది ఇంటర్నెట్కి. తక్కువ ఇంటర్నెట్ యూజ్ చేశాను, చాలా ప్లేసెస్లో వైఫై ఉంది కాబట్టి. సో ఇవాళ డబ్బులు జీరో అయితే రీఛార్జ్ చేయించుకుందాం అనుకున్నాను. సో అక్కడ ప్లాట్ఫామ్ మీద చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇట్లా స్విస్కామ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ కావాలి అంటే బేసిక్ 10 యూరోస్ 10 ఫ్రాంక్స్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో తీసుకొని రీఛార్జ్ చేయించాను. సో మీకు ఎవరైనా ప్రీపెయిడ్ తీసుకుంటే మీరు కొనుక్కోవచ్చు, అంత టెన్షన్ ఏం లేదు. అయితే ఆన్లైన్ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే షాప్స్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదేమో టాప్ ఫ్లోర్. ఇక్కడ నుంచి అన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, కానీ మీకు ఏమైనా రెస్టారెంట్స్ కానీ ఏమైనా షాపింగ్ ఉంటే ఒక్క ఫ్లోర్ కిందికి దిగితే ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఉన్నాయి. జ్యూరిక్ రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇది ఏంటంటే ఒక క్రాసింగ్ లాగా. ఇటలీ నుంచి జర్మనీ పోవాలన్నా స్విట్జర్లాండ్ నుంచే పోవాలి. తర్వాత ఆస్ట్రియా నుంచి ఫ్రాన్స్ పోవాలన్నా త్రూ స్విస్సే పోవాలి. సో ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి మేము లుసర్న్ సిటీ వెళ్తున్నాము. ఇది స్పీడ్ ట్రైన్ వచ్చేసింది. చూడండి ట్రైన్లో రెస్టారెంట్ ఎంత బాగుంది. సో ట్రైన్ దిగాక చూడండి 4 ఆల్పెన్ ఎక్స్ప్రెస్. ఇది లుసర్న్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సైట్ సీయింగ్ ట్రైన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న సీన్ లుసర్న్ రైల్వే స్టేషన్ బయట. సో మా ట్రైన్కి ఒక 1 అవర్ టైం ఉంది. బయట వాక్ చేసి లేక్ సైడ్ కొంచెం వ్యూ చూసి మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్కే వచ్చేసాము. లుసర్న్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సిటీ. ఇక్కడ దగ్గర చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. చూడండి మేము ఇక్కడ లోకల్ రీజనల్ ట్రైన్ తీసుకుంటున్నాము. ఇది కూడా చూడండి ఎంత పాష్ ఉంది. సో ఈ ట్రైన్ తీసుకొని మేము అల్ప్నాక్ స్టార్ట్ అని ఒక ఊరికి వెళ్తున్నాము. అక్కడి నుంచి పిలాటుస్ మౌంటైన్కి వెళ్ళడానికి ఒక కాగ్ వీల్ ట్రైన్ ఉంటుంది. అది స్టీపెస్ట్ అంట. సో తక్కువ టైంలో ఎక్కువ ఎత్తులోకి వెళ్తాము. సో స్టేషన్లో దిగాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు టికెట్స్ కొనుక్కుందాం. ఇప్పుడు మేము అల్ప్నాక్ స్టార్ట్లో స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక టికెట్ ఆఫీస్ ఉంది. ఆ టికెట్ ఆఫీస్లో వచ్చి టికెట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మౌంట్ పిలాటుస్ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ కాగ్ వీల్ ట్రైన్. ఇది 48% వరల్డ్స్ స్టీపెస్ట్ కాగ్ వీల్ రైల్వే అంట. ఆల్రెడీ అక్కడ ట్రైన్ రెడీ ఉంది, క్రౌడ్ ఉంది. 3 మినిట్స్లో ట్రైన్ పోతుంది, కానీ మేము అది ఎక్కాము ఎందుకంటే మాకు వెనక్కి కూర్చోవాలని ఉంది. సో మేము నెక్స్ట్ది తీసుకుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. స్టేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. స్విట్జర్లాండ్ వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది, మనం ఇండియాలో ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఎక్కడికో డబ్బులు పెట్టుకొని పోవాలి. కానీ స్విస్లో ఉన్న వాళ్ళు చాలా ఈజీ. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే అదొక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది స్విట్జర్లాండ్. మనం కెమెరాలో చూపించలేము దాని బ్యూటీని. సో కాగ్విల్ ట్రైన్ వచ్చేసింది. మేము అనుకున్నాం ఏంటంటే అందరికన్నా ముందు వెళ్ళి ఎక్కుదాం అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ వీలు అవ్వలేదు. మాకు సెకండ్ బోగి దొరికింది. అక్కడి నుంచి వీడియో తీస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూస్ మాత్రము. కొద్దిగా అయ్యాక సడన్గా స్టీప్ అయిపోయింది కేబుల్ కారు హైట్ వల్ల.
చిన్న పిల్లలుంటే కొంచెం భయపడే ఛాన్స్ ఉంది. చూడండి వ్యూస్ ఎంత బావున్నాయి. సో, ఇదే విధంగా ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 30 నిమిషాల జర్నీ పైకెళ్ళాము. ఈ వీడియో నేను ఆగస్ట్‌లో తీశాను. ఆగస్ట్‌లో వస్తే వెదర్ ఈ విధంగా ఉంటుంది. అండ్ వింటర్‌లో వస్తే మాత్రం మీకేం కనిపించకపోవచ్చు. మొత్తం ఫాగ్ ఉంటుంది.